ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల వద్ద ఇప్పటికీ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే తాను కార్పొరేటర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్ వివరాలను వారు తెలుసుకోగలిగారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫామ్ హౌస్లు ఇతర రహస్య ప్రాంతాల్లో ఇంకా ఎన్ని పరికరాలున్నాయో విచారణ జరిపిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది.